మన ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. ప్రేమన దేవుని బిడ్డలారా, కొద్ది మాటలు ధ్యానించుకొని ముందుకు పోదాం. దేవుడు నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీ ముందు ఉంచాలని ఆశపడుచున్నాను. జాగ్రత్తగాను సాత్వికంతో వాక్యమును అంగీకరించాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. మొదటి పేతురు గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమ పడును గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమ పడినవాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాస్తులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, పేతురు దేవునితో ఎక్కువగా శిష్యులలో ఎక్కువ దేవునితో అనుసంబంధమైనటువంటి వ్యక్తిగా ఉంటూ, పేతురు దుడుకు పేతురని ఆయనకి ఒక స్టోన్ రాయి అంటే పేతురు ఎక్కువగా దేవునితో అనుసంబంధం కలిగి బాగా జీవించేవాడు గనుక ఆ పేతురు రాస్తున్నాడు ఏమనంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడును గనక మీరును అట్టి మనసు ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తు ఎందుకు శరీరమందు శ్రమపడ్డాడు అనేది ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు వారు శరీరము ఎందుకు శ్రమపడింది అనే విషయం మనం తెలుసుకుంటే గనక, ఆయన ఏమైనా పొరపాటు చేశాడా, ఎందుకు శరీరమును శ్రమపడాల్సి వచ్చింది అనే విషయం మనకు తెలుసా తెలీదా? ఏం తెలుసు? శ్రమ ఎందుకు పడింది, ఈ శరీరము యేసుక్రీస్తు శరీరము ఎందుకు శ్రమ పెట్టవలసి వచ్చిందంటే, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, ప్రపంచం అందరి కొరకు ఆయన ఆ శరీరము శ్రమ పడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే బిడ్డలారా, మన శాప పాపములు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఆయన శరీరము శ్రమ పెట్టబడినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన ఏది చేయలేదు. 2 రకాలు చెప్పొచ్చు. శ్రమ అనేది 2 రకాలు చెప్పొచ్చు. ఒకటి, మనం చేసుకున్న పాపమును బట్టి మనం శ్రమ పొందుతాం. అవునా కదా చెప్పండి? ఒకటి, మనం చేసుకున్న దాన్ని బట్టి, పాపాన్ని బట్టి 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి దేవుని కొరకు శ్రమ, 2 మన పాపమును బట్టి శ్రమ. కొందరు తన చేసిన క్రియలను బట్టి, తన చేస్తున్నటువంటి విషయాలను బట్టి శ్రమ పడతారు. కొందరు శ్రమ పడడం దేవుని కొరకు శ్రమ పడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎజ్రా బ్రదర్ చెప్పిండు కదా, రాత్రంతా కూడా ఎక్కడ, బీదర్కి వెళ్ళి రాత్రంతా కూడా ఆ సాయంకాల సమయంలో వెళ్తూ అక్కడ క్రీస్తు కొరకు శ్రమ పడ్డాడు. నిద్ర లేదు శరీరానికి, కంటికి. కాబట్టి క్రీస్తు కొరకు శ్రమ పడి రావడం జరిగింది. ఒకటి, మనం చేసిన పాపమును బట్టి శ్రమ. రెండోది, క్రీస్తు కొరకు శ్రమ పడ్డం. ఇక ఇలాగా సువార్త ప్రకటించడం, క్రీస్తు కొరకు తన్నులు గాయడం, క్రీస్తు కొరకు మరి మనం ఇబ్బందులు పడ్డం, క్రీస్తు కొరకు నిందలు పడ్డం, క్రీస్తు కొరకు అవమానాలు పొందడం, ఇవన్నీ కూడా శ్రమ కిందకు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బిడ్డారా, ఇక్కడ మనము యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, అలాంటి శ్రమ మనము కూడా ఆయుధముగా ధరించుకోవాలట. శ్రమ వస్తుందని, బాధ వస్తుందని వదిలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రమ సమస్యలు ఎక్కువవుతున్నాయని దేవుని విడిచిపెట్టిపోయిన వారు ఉన్నారు. కానీ పేతురు ఏం రాస్తున్నాడంటే, శ్రమనే ఆయుధంగా మార్చుకోమంటున్నాడు. అలాంటిది ఆయుధముగా మీరు ధరించుకోవాలి అంటున్నాడు.
అంతేకాదు ఏమంటున్నాడంటే శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించే మిగిలిన కాలం ఇక మీదట మనుజాసులను అనుసరించి నడవద్దు అంటున్నాడు. ఇప్పుడు వరకు శరీరం ఎందు ఏమైతే శ్రమ పొందామో, ఏమైతే రకరకాలుగా పాపం ద్వారా కానీ లేక రకరకాలుగా మనం శ్రమ పొందామో, ఇక నుంచి ఇక మీదట ఇక మనుజాసులను పెట్టుకోవద్దు అంటున్నాడు. ఇప్పుడు వరకు మనం ఏ శ్రమలు పొందామో, ఇప్పుడు వరకు ఏ నిందలు పొందామో, ఇప్పుడు వరకు ఏ ఇబ్బందులు పొందామో అవన్నీ విడిచిపెట్టి ఇక మీదట మనసు ఆశలను చంపుకోవాలట. ఏం ఆశలు చంపుకోవాలి? మనసు ఆశలు. మనసు ఆశలు ఎన్ని ఉంటాయి తెలుసా? చాలా కోరికలు ఉంటాయి. ఒక మనిషికి అనేకమైన ఆశలు ఉంటాయి. ఉండవా చెప్పండి? ఒక్కొక్కరిని కదిలిస్తే వాళ్ళ ఆశలన్నీ చెప్తారు, కోరికలని. ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా కూర్చొని అరుగు మీద కూర్చుకొని ఏంటి వదినా మరి ఏమనుకుంటున్నావు అని అన్నాం అనుకో, చాలా రకాలు బయటకు వస్తాయి. అంటే మనుజు ఆశలు అంటే ఏంటంటే, నేను అనేది ఆశపడొద్దాను, పిల్లలు చదివించుకోవద్దని అలాంటివి కాదు. మనుజు ఆశలు అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏవైతే ఉన్నాయో అలాంటి ఆశపడొద్దు. దేవునికి అయిష్టమైనటువంటి ఆశల కోరికలు ఉంటాయి మనలో. అలాంటి కోరికలు కానీ ఆశలు కానీ మనం పెట్టుకోవద్దు. అలాంటి మనుజాశలు, మనసుకి చాలా రకాలైనటువంటి ఆశలు ఉంటాయి. అవి ఇక మీదట ఇంతవరకు పొందినది చాలు, ఇంతవరకు చేసింది చాలు, ఇంతవరకు ఇంకా చాలు. ఇక మీదటి నుంచి మనస్సులు ఏ రకంగా అయితే ఆశలు పొందుకొని ఇహలోకంలో ఉన్నటువంటి ఆశలు అన్నీ విడిచిపెట్టి దేవుని యొక్క శ్రమను ఆయుధంగా మార్చుకోమంటున్నాడు మహాశయుడు అయినటువంటి పేతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు? మిగిలిన కాలమిక మీదట మనుజాసులు అనుసరించి నడవక. అమ్మా, ఇప్పుడు వరకు మనము ఏదైతే ఆశలు పొందుకొని కోరికలు పొందుకొని ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని ఆశలు పొందుకోవాలనుకున్నామో ఇక జాలు అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక మీద పోయిన తర్వాత దేవునికి నడుచుకోవాలట. ఎలాగమ్మా? దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోవాలట. ఇప్పుడు వరకు దేవునికి అయిష్టంగా నడుచుకున్నాం. మీరు అనుకుంటున్నారు, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యమును చదువుతున్నాను, లేకపోతే వాక్యమును ధ్యానిస్తున్నాను, వింటున్నాను, పర్వాలేదు, ఇది భక్తి అనుకుంటున్నారు. కానీ దేవునికి ఇష్టంగా నడుచుకోవడం అంటే అది చాలా కష్టతరమైంది. ఎలాగయ్యా అంటే, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఉన్నది ఉన్నట్లుగా చేస్తున్నావా అంటే చాలా ఇంటిలు వస్తాయి. మనం ఇంటికి వెళ్ళి దేవునికి ఇష్టమైనటువంటి రోజు జరుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నకి కూడా మనం ఒక క్వశ్చన్ రాసుకొని దానికి టిక్కి పెట్టగలుగుతాం అనేది ఆలోచన చేయాలి. నేను ఉదయం లేచిన దగ్గర నుంచి దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నానా? అది ఉద్యోగంలో అవ్వచ్చు, పనుల్లో అవ్వచ్చు, రకరకాలుగా మనం మన జీవితకాలం ఒక రోజు దినమంతా గడిచినటువంటి దినమంతలో మన నోటు వల్ల కానీ చూపు ద్వారా కానీ ఏదో రకంగా దేవునికి వ్యతిరేకం అయిపోతున్నాం. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, మీరు ఇక మీదట మనుదాసులు మాని అనుసారంగా నడుచుకొనున్నట్లు ఇక పాపముతో జోలికి ఇక ఏమీ ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక పాపముతో జోలి ఉండకూడదట. ఇంకా లోకముతో జోలి. చాలా మంది, నా జోలి ఎందుకు తెస్తావు అంటారా? నా ఊసి ఎందుకు తెస్తావు? నా జోలికి రావద్దు, నువ్వు ఎన్నిసార్లు చెప్తున్నావు నా జోలికి రావద్దని, మళ్ళీ మళ్ళీ వస్తావు అంటారు కదండి. అందుకే ఇక్కడ ఏమనంటే, పాపం జోలికి పోకూడదట. మనం ఆ పాపం అంటది, నా జోలికి ఎందుకు వస్తున్నావు అని మనల్ని ప్రశ్నిస్తే మన దగ్గర జవాబు ఉంటుందా? ఇప్పుడు పాపం అడుగుతుంది, నా జోలికి ఎందుకు వస్తున్నావు? మళ్ళీ వస్తావు, క్షమించు దేవా అని అంటావు. నా జోలికి ఎందుకు వస్తున్నావు? నా ఊసు ఎందుకు తెస్తున్నావు? ఒకరు ఊసు ఒకరు జోలి ఎందుకు? మన ఊసు మన జోలి దేవునికి పెట్టాల. ఏసైతే అన్నాడు, ఏం పాట ఉంటుంది? నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను మరిచిపోవెందుకు. ఆయనకి మన ఊసు కావాలి, మన జోలి కావాలి. మనకు కూడా ఎవరి జోలి కావాలి? దేవుని జోలి కావాలి. దేవుని ఊసే చెప్పాలి. మనసులు ఊసలొద్దు. అందుకే మనసు ఆశలను చంపించుకోవాలి. దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోవాలి బిడ్డలారా. దానికి ఏముంటుందంటే కిందని ఆ కింద చదవమ్మ ఒకసారి. మనుషు ఆశలు ఎలాంటివి ఉంటాయి చూడండి. మనము పోకిరీ శాస్త్రాలను, దురాశలు, మద్యపానము,
అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనులు ఇష్టమును నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. గతించిన కాలం ఇంక సరిపోయింది, ఇంక వద్దు అంటున్నాడు. దేవునికి ఇష్టానుసారం నడవమంటున్నాడు. ఏం మానేయాలమ్మా? పోకిరీ శాస్త్రాలు. ఇంకా పోకిరిగా నాన్న ఇటు చూడండి, బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, ఏంటి తెలుసా? నువ్వు పెద్ద అయినావు కాబట్టి పోకిరీ శాస్త్రాలు మానేయాలట, చిన్నపిల్లడి శాస్త్రాలు మానేయాలట. ఇంకా నేను చిన్నోడిని అనుకోవద్దు. 10 సంవత్సరాలు దాటితే పెద్దోడే. అందుకని జాగ్రత్తగా, వాళ్ళకి అన్నీ తెలుసు. మనం అనుకుంటాం ఏం తెలియదు అనుకుంటాం, అన్నీ తెలుసు. అన్నీ తెలుసు కాబట్టి అక్కడి నుంచి నేను పెద్దవాడుగా ఎలా ఉండాలి, పెద్దల పట్ల విధేయత కలిగి ఎలా ఉండాలి అని ఇప్పటి నుంచే నేర్చుకోవాలి. ఎలా పడితే అలా తిరగడం, ఎలా పడితే అలా మాట్లాడడం కాదు. తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉండాలి, పెద్దల పట్ల విధేయత కలిగి ఉండాలి. ఇష్టానుసారంగా తల్లిదండ్రులు కానీ పెద్దవారిని కానీ పిల్లలు యవన బిడ్డలు మాట్లాడకూడదు. దేవుడు వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఎలా ఉండాలంటే పోకిరిగా మాట్లాడడం మానేయాలి, పోకిరి శ్రేష్టాలు మానేయాలి. మనసులో ఉన్నాడు. తర్వాత దురాశలు అంటే చెప్పనా? ఆశ అంటే నీకున్న ఆశ కాకుండా ఎతట వ్యక్తి బాగుపడుతుంటే దురాశపడి వాడే బాగుపడుతున్నాడు, వాడికే పనులున్నాయి, వీడికే పనులున్నాయి, వాడు బాగా ఉద్యోగంలో సంపాదించేస్తున్నాడు, బాగా డబ్బు వచ్చేస్తుంది, ఇది దురాశ దుఃఖం మనకు అది మామూలుగానే ఉంది. దురాశ దుఃఖం మనకు చేయటట్టే. మనం దురాశ పడడం వల్ల మనమే దుఃఖపడతాం. ఒక విషయం నేను చెప్తే గనక వినండి జాగ్రత్తగా. దేవుని ప్రేమ కలిగిన వాడు పక్కోడు బాగుపడుతుంటే ఇష్టపడతాడు, సంతోషపడతాడు. ఫోన్లే అద్భుతంగా బాగా. నేను ఒకప్పుడు మా చిన్నబావమద్ది, మా బావగారు ఉన్నారు, మా చిన్నబావగారు ఉన్నారు. మొదట్లో వచ్చినప్పుడు మారు మనసు లేదు కాబట్టి ఆయన బాగా సంపాదించుకుంటున్నాడు, ఆయన దేవుడి దగ్గర రాడు, ఆయన అక్కడ రాడు, ఆయన మాత్రం బాగా సంపాదించుకుంటాడు అని కుళ్ళి ఉండేది. మా అత్తగారు ఎక్కడ ఉన్నారు చెప్తున్నాను నేను. అంటే అప్పుడు ఎప్పుడు పోయిందా కుళ్ళి? దేవుడి వాక్యము హృదయంలోకి దూరిన తర్వాత నువ్వు ఏమి చేయకూడదు, ఏమి చేయాలి, నువ్వు ఎలా ఉండాలి, ఎలా నడవాలి, పెద్దల పట్ల ఎలా విధేయత కలిగి ఉండాలి, ఎదర పట్ల దురాశ కలిగి ఉండకూడదు అనే వాక్యము నన్ను ఎన్నిసార్లు మీకు దర్శించినా కానీ ఆ దురాబుద్ధి, ఆ దురాలోచన పోదు. అందుకని కొన్ని విడిచిపెట్టిపోవు మనల్ని. కొన్ని దెయ్యాలు, ఎలాంటి దెయ్యాలు తెలుసా? మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దెయ్యం. కొన్ని దెయ్యాలే మనకి లేనిపోని అన్ని పెడతా ఉంటాయి. ఎందుకు ఆ ఆలోచనలు, ఎందుకు ఆ జోలి, ఎందుకు ఆ ఊసు? పక్కింటి ఊసు కావాలా, పక్కింటి జోలి కావాలా? దేవుడు ఊసు వదిలేస్తారు, దేవుడు జోలి వదిలేస్తారు. పక్కోడు ఈడెలగున్నాడు, ఈ జోలి పెట్టుకోవడం వల్ల అసలు యేసయ్యతో ఉన్న జోలి కట్ అయిపోతుంది. అవునా కాదా చెప్పండి? నేను అంటున్నాను, నిజమైన క్రైస్తవుడు పక్కింటి జోలొద్దు, యేసయ్య ఊసే చెప్పుకోవాలా, యేసయ్య ఊసే చెప్పాలా. మాట్లాడితే మీ నోటి నుంచి దేవుని మాట తప్ప వేరొకటి రాకూడదు. ఎవరన్నా వచ్చి మీ అరుగు దగ్గర కూర్చున్నారనుకో, మా యేసయ్య అలాగా, మా యేసయ్య ఇలాగా అని చెప్పండి. మా యేసయ్య ఎంత అద్భుతం చేశాడో, మా దేవుడు ఎంత గొప్ప దేవుడు. అవునా అని వినాలి కానీ వదినా ఈ మాట విన్నావా వింటది, ఇంకంతే. ఉదయం నుంచి సాయం దాకా అదే సోది ఉంటుంది. ఈ సోదులు వదిలేసి యేసయ్య జోలు పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక పోకిరీ శ్రేష్టాలు మాని, మద్యపానము తెలిసి తెలియకుండా మద్యపానం మానేయాలట యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత. తాగుబోతుల విందుల్లోకి మనం వెళ్ళొద్దు. మనం తాగకపోయినా కానీ, తాగితే నిన్ను కూడా తాగినట్టుగా చేస్తారు. కొంతమంది ఏమంటారంటే, ఫస్ట్లోను సంసోను కొత్తగా పరిచయం అయినప్పుడు, కొత్తగా పరిచయం అయ్యాడు, ప్రార్థన జరుగుతున్నప్పుడు వచ్చాడు. అప్పుడు ఎవరు ఆయనకి తెలీదు, మేమే తెలిసినప్పుడు అప్పుడు ఏమైందంటే, ప్రార్థన చేసిన తర్వాత ఆయన అనుకోకుండా తన ఫ్రెండ్స్ పిలిచారట, వాళ్ళు మందు తాగుతున్నారట, ఈయన అక్కడికి వెళ్ళి కూర్చొని కూల్ డ్రింక్ తాగుతున్నాడు. అక్కడ పోలీసులు వచ్చారట, వాళ్ళందరినీ పట్టుకున్నారు, ఈయన్ని కూడా పట్టుకొని అందులేసింది. అంటే చూడండి, ఆ విందులో మనం ఉంటే మనం కూడా పాలు పంచుకున్నట్టు. ఆ దగ్గర ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు, అక్కడ మానేయాలి. అప్పుడు ఆయనకి ఎవ్వరూ లేరు. సార్ అని వచ్చి తిరిగాడు. సార్ ఇలా జరిగింది అంటే, ఏం భయపడకు, ఏమైనా ఎక్కువగా దీని గురించి మాట్లాడితే నేను వస్తాను స్టేషన్కి, నువ్వేం భయపడకు, నేను ఉన్నాను,
మరి ఏం కాదులే, వదిలేస్తారు, ఏం కాదు, నువ్వు ఈసారి నుంచి అలాంటి వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొద్దు, అలాంటి ఊసి నువ్వు పట్టించుకోవద్దు, ఎవరు పిలిచినా వెళ్ళొద్దు అని చెప్పాను. అలాంటి వారి దగ్గరికి వెళ్ళొద్దు, అలాంటి విందులో కూర్చోవద్దు అని చెప్పినప్పుడు ఆ రోజు మొదట్లోనూ సార్ 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 అని, మీరు తప్ప మాకెవరూ లేరండి, మాకు మీరే ఉన్నారు, లేకపోతే ఇక్కడ మాకు ఎవరు తెలుసు అంటే ఏమి కాదని ధైర్యం చెప్పిన తర్వాత ఆ పోలీసులు వదిలిపెట్టిస్తారు. ఏమని ఉంటే వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు సార్ సార్ పోయింది అంతానా. ఈరోజు అంటే ఏమనుకుంటున్నావు, నేనంటే ఏమనుకుంటారు చాలామంది, మొదట్లో ఉన్నటువంటి ప్రేమ, మొదట్లో ఉన్నటువంటి అవినయం, మొదట్లో ఉన్నటువంటి విధేయత మొత్తం పోయి గర్వం బాగా అలాగ వచ్చేస్తుంది. బాగా ఎలా ఉంటుందంటే ఒళ్ళు ఎలా ఉంటుందంటే బాగా కండలు పెంచుతుంటుంది చూడండి. కండలు పెంచున్నాడు ఎలా ఉంటారు తెలుసా, చేతులు ఇలాగ ఉండవు, నార్మల్గా ఇలా పోతాయి. ఇలా పోయి ఈ నాలుగు నోకలు కనిపించి ఇలా నడుస్తూ ఉంటాడు, ఇంకా ఆయనకే కండలు ఉన్నట్టు. ఇక అలా ఉంటుంది పరిస్థితి ఒక్కొక్కరిదని. మొదట్లో ఉన్న విశ్వాసము, మొదట్లో ఉన్న ఆసక్తి, మొదట్లో ఉన్న ప్రేమ ఏమైపోతుందో తెలీదమ్మా జనాల్లోనూ. ఇప్పుడు ఒక దారి చూపించిన తర్వాత, ఒక మంచి అవకాశం వాళ్ళకి ఇచ్చిన తర్వాత, వారికి ఒక బ్రతుకుతానికి ఒక దారి చూపించిన తర్వాత, దారి చూపించిన వ్యక్తినే మర్చిపోయిన స్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. అందుకని అంటాడు, ఈరోజు మనుషులు దురాశలతో ఉన్నారు, దురాశలతో ఉన్నారు, దురాలోచన కలిగి ఉన్నారు, ఒకరి మీద ఒకరు కొండములు చెప్పుకున్న వారుగా ఉన్నారు. దేవునికి అయిష్టమైనది, దేవునికి ఇష్టమైనది ఏంటి? యేసయ్య జోలే. ఆమేన్. ఒకరి జోలే మనకొద్దు. అవసరమైతే వారు బాగోలేనప్పుడు పరామర్శించండి, అవసరమైతే వారి ఇబ్బందులు ఉన్నప్పుడు పరామర్శించండి, అవసరమైతే వారి కొరకు ప్రార్థన చేయండి, అవసరమైతే హెల్ప్ చేయండి, అవసరమైతే ధైర్యం చెప్పండి, ఆదరణగా ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఒక క్రైస్తవుడి యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తాగుబోతుల విందులు కానీ, చేయదగనవో అవి విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనులు ఇష్టమును నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. గతించిన కాలం ఇంకా చాలు. ఇక మీదట దేని జోలికి వెళ్ళకండి. ఆమేన్. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, ఇది 2వ వచనంలో, ఇక మీదట మనుష్య ఆశలను అనుసరించి నడవద్దట. ఇక మీదట చెప్పండి, ఇక మీదట ఏం నడవకూడదు? మనుష్య ఆశలను అనుసరించి నడవద్దట. ఏం మనుష్య ఆశలు? నేను మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లల కోసం మీరు ఆశపడింది కాదు. మీరు మంచి చక్కని భోజనం వండుకోవాలండి, బిర్యానీ వండుకుంటున్నాం, మరి ఇది ఆశే కదండి, అవి కాదు. దేవునికి అయిష్టమైన కొన్ని ఆశలు ఉంటాయి. అలాంటి ఆశలు పెట్టుకోవద్దు. ఇక మీదట అలాంటి ఆశలు పెట్టుకోవద్దు. ఇక మీదట దేవునికి ఇష్టానుసారంగా నడుద్దాం, దేవునికి నచ్చినట్లుగా నడుద్దాం. ఎవరేమనరేమ్మా? హలో, దేవునికి ఇష్టానుసారంగా నడుద్దాం. ఇక మీదట ఇది వరకు చాలు, ఇంకా ఇది వరకు కాలమే చాలు, ఇంకా గతించిన కాలం చాలు. ఇంకా ఇక మీదట మనుజాసలను విడిచిపెట్టి దేవునికి ఇష్టానుసారంగా నడుచుకుందామా? నడుచుకుంటే, ఇక మీదట నుంచి నడుచుకుంటే దేవుడు ఒక గొప్ప బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఆఫర్ ఉందా? అసలు దేవుడు ఎన్నో ఆఫర్లు పెట్టాడు, మనమే తీసుకోవట్లేదు. బంపర్ ఆఫర్ అంటే ఒక చీర కొంటే ఒక చీర ఉచితం, అది కాదు బంపర్ ఆఫర్. ఏమండి, ఒక మిక్సీ కొంటే ఒక చిన్న ప్యాన్ ఫ్రీ. మనోళ్ళు చూడండి, 2 చీరలు కన్నా ఆడేం చేస్తాడా, ఆ 2 చీరల ఖరీదు ఒకదానికే పెడతాడు. మనమేమో తక్కువ చెయ్యం, ఫోన్ చేసి వదినా కేఎల్ఎంలోను ఒక చీర కొంటే ఒక రోజు ఫ్రీ, ఒకటి ఫ్రీ అన్నవాడికి మన వాళ్ళందరూ ఎగబడతారు. యేసయ్య దగ్గర ఒక ఆఫర్ చేస్తే 4 ఆఫర్లు నీకు వస్తాయి, నేనంటే వస్తారా? హల్లెలూయా. నువ్వు ఒక్క విషయం చేస్తే 4 ఆఫర్లు నీకు ఇస్తాడు దేవుడు. ఇక మీదట నీవు దేవుని కొరకు జీవించినట్లయితే ఆయన ఇచ్చిన ఆఫర్ చూద్దాం. చూడండి, 3 విషయాలు చెప్పుకొని ముచ్చటగా ముగిద్దాం. చూడండి ఒకసారి. మొట్టమొదటిగా ఇక మీదట ఏం చేయాలో చెప్తాను. చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనం చదవండి క్లియర్గా. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా
మీకు నేడు కలగజేయ రక్షణను మీరు ఊరకనే నిలుచు చూడుడి. మీరు నేడు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట, అండర్లైన్ చేసుకోండి అక్కడ, ఇక మీదట అని ఉందా అక్కడ, ఇక మీదట మరి ఎన్నడనో చూడరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు మోషే భయపడకండి, యెహోవా మీకు నేడు ఇప్పుడే కలగజేసిన రక్షణ మీరు ఊరకనే నిలిచి చూడండి. ఏమండి, ఇప్పుడు నా వైపు చూడండి. మోసే జాగ్రత్తగా వింటే గనక ఎందుకు ఊరకమన్నాడు తెలుసా? ఊరకుండండి అని ఎందుకు అన్నాడంటే వారు కుదురుగా లేరు కాబట్టి. నాకు విషయం అర్థమైంది. ఊరకనే ఉండండి, అరవకో, ఊరుకో, భయపడొద్దు అన్నాడు దేవుడు. ఊరుకుండు, ఎందుకంటే మరి భయపడకుండా ఉండలేరు కదండి. ఐగుప్తు దేశం నుంచి ఫరో రాజు, ఫరో సైన్యము దండెత్తుకొని వస్తుంటే ఇటు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, అటు చూస్తే సైన్యం వచ్చేస్తుంది. ఊరకి ఎలాగ ఉంటారు ప్రజలు? ఉంటారండి? ఉండలేరు కదా. కాబట్టి బిడ్డలారా, కానీ మోసే అంటున్నాడు ఊరకుండండి. వాళ్ళందరూ అంటారు మోసేని, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, ఐగుప్తు దేశం నుంచి చంపడానికి తీసుకొచ్చావా, వెనక చూస్తే సైన్యం వస్తుంది, ముందు చూస్తే సముద్రంలో పడిజావాలా మేమని ఇష్టానుసారంగా మోషేను సొనుగుతూ గొనుగుతూ గోల చేస్తుంటే ఊరకుండండి, దేవుడు మీకు ఇచ్చిన రక్షణ నేడే, ఊరకుండండి, దేవుడి మహిమ ఏంటో చూస్తారు, ఊరకుండండి అని వాడిని ఊరుకోమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఊరుకో ఉండండి, ఊరికే ప్రార్థన చేయండి చాలు. మీరు కంగారు పడకండి, మీరు తొందరపడకండి, మీరు సొనక్కండి, గొనక్కండి, మీరు ఊరికే ఉండి నిలబడి ప్రార్థన చేయండి. ఇక ఎప్పుడు కూడా మీ శత్రువుడు మీరు చూడరు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ శత్రువును మీరు చూడరు. దేవుడు ప్రణాళిక వేరు, మనుషులు ప్రణాళిక వేరు. బిడ్డలారా, జాగ్రత్తగా వింటే నా మాట జాగ్రత్తగా వినండి. దేవుడు ప్రణాళిక ఏంటో తెలుసా? మోసే అనుకున్నాడు, నేను ఒక 10 రోజుల్లో 40 రోజుల్లోనూ కానాను దేశానికి పంపించేస్తానులే, ప్రజలందరినీ నడిపించేస్తాను, 30 లక్షల మందిని, 10 రోజులు వెళ్ళిపోతాను, ఏం పర్వాలేదు అనుకున్నాడు. 10 రోజులు 40 రోజుల్లో నేను వెళ్ళిపోతాను, పర్వాలేదు అనుకునే వ్యక్తి దేవుడు అన్నాడు అలా కాదు, నేను చెప్పినట్టుగా విను అన్నాడు. అప్పుడు మోసే అనుకుంటాడు, నేనే 40 రోజులు అంటే దేవుడు ఎంతసేపు 10 రోజుల్లో తీసుకెళ్ళిపోతాడు అనే ఆశ ఆయనకు ఉంది. మనం అలాగే అనుకుంటాం కదా. దేవుడు మహిమ గల దేవుడు, ఆయన ఒకరోజు జరగాల్సింది ఆ రాత్రికే చేయొచ్చు, 4 రోజులు పట్టింది 2 రోజుల్లో చేయొచ్చు అని సాధారణంగా మనం ఆలోచించినట్లుగా మోసే ఆలోచించాడు. 10 రోజుల్లో తీసుకుపోతాడేమో అనుకున్నాడు. కాదు, చుట్టూ తిరిగి ఇలా సముద్రం వైపు పెట్టాడు. మనలాంటి వాళ్ళు ఏమనుకుంటాం చెప్పరా? అసలు అలాగే వెళ్ళిపోతే చక్కగా అయిపోయింది కదా, ఈ దేవుడు ఏంది ఇలాగే చేశాడు, చక్కగా అలాగే వెళ్ళిపోతే ఆ ఫిలిప్పి దేశం నుంచి పోతే చక్కగా 40 రోజుల్లో పోవాల్సిందే, ఇది తీసుకొచ్చి ఇందులో పెట్టాడే. అప్పుడు మనమైతే ఏమంటాం, మీరైతే ఏమంటారు నాకు తెలియదు, కానీ నేనైతే ఒక మాట అంటాను, పైకి చూసి, ఏంది ప్రభా 30 లక్షల మంది నన్ను నమ్ముకొని మీ మాట వినే కదా వచ్చాను, ఇటు చూస్తే సముద్రం ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? ఈత కొట్టుకొని వెళ్ళగలవా? వెనక చూస్తే సైన్యం వస్తుంది, ఏంటి ప్రభా అని నేనైతే ప్రశ్నిస్తాను. కానీ మోసేకి చెప్పినటువంటి ఏంటంటే భయపడకండి. ఇక ఎప్పుడు కూడా ఆయన ఉద్దేశాలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు మనం ఆలోచించినట్టుగా ఆలోచించడు. శత్రువుని ఎప్పటికీ నీ కంట పడకుండా ఆపుదామని ఆయన ఆలోచన, ఎప్పటికీ నిన్ను తరమకుండా నీ మీదకి ఏ శ్రమ రాకుండా ఆయన చూద్దామని ఆయన ఆలోచన. మన ఆలోచన ఏంటి? ఇప్పుడు ఇమీడియట్లో ఇన్స్టెంట్ మిరకల్ జరిగిపోవాలి, ఒక అద్భుతం నేను చూసియాలి, చూచక్రియ చూడాలి, లేకపోతే పాస్టర్ మంచోడు కాదు, పాస్టర్ ప్రార్థన పనిచేయలేదు అనే ఆలోచన ప్రజలవి. దేవుడు ఏమంటాడు? నీ ఆలోచన ప్రకారంగా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటాడు. మన విశ్వాసాన్ని ఆయన కనుగొంటాడు తప్ప పెద్ద పెద్ద పైనుంచి వేసుకొచ్చి అంగీల వరకు తెల్లగా వేసుకొచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధులని మనం అపోహపడతాం. మనుషుల మీద ఆధారపడొద్దు అంటాను నేను. అదే దేవుడిది కూడా. మనుషుల మీద ఆధారపడి కంటే యెహోవాను నమ్ముకునుట మేలు అన్నాడు. అందుకనే ప్రజలారా, ఇక్కడ మోషే మీరు ఊరక ఉండండి, దేవుడి యొక్క కృప వేరు, దేవుడి ఆలోచనలు వేరు, దేవుని ఉద్దేశములు వేరు. నేను ఒక మాట చెప్తున్నాను చూడండి. దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా?
వారు అందెలు వెళ్తే ఖచ్చితంగా వస్తారు, మళ్ళీ బానిసత్వం తీసుకుపోతారు, మళ్ళీ అదే బ్రతుకు వస్తుంది. ఎలాంటి బానిసత్వం చెప్పనా? రోజు రోజుకి పనుల భారం ఎక్కువైపోయింది బిడ్డలారా. వీరు అక్కడి నుంచి వచ్చారే కానీ వారిని దేవుడు వారిని ఎలా రక్షించాలనుకున్నాడో తెలుసా? వాళ్ళు మూలుగులతో ఏడవడానికి కూడా శక్తి లేక, తిండి సాలినంతగా పెట్టగా, వారు ఇటుకలు చేయడానికి గడ్డి వాళ్ళే తెచ్చుకోవాలి, మట్టి వాళ్ళే తెచ్చుకోవాలి, నీళ్లు వాళ్ళే తెచ్చుకోవాలి. ఒకప్పుడు తొక్కే వరకే పెట్టారు, ఇప్పుడు అన్ని వాళ్ళే తెచ్చుకొని అక్కడ తొక్కుతూ ఉండాలి, ఇటుకలు చేయాలి. చాలినంతగా ఆహారం లేక కడుపులు లోపలికి అంటుపోయి ఉండాలి. ఈ బాధ భరించలేక మూలుగులతో ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉంటే వాళ్ళు మూలుగులు విన్నాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అటువంటి బానిసత్వంలోంచి, అటువంటి స్థితిలో ఉన్న నీవు, నీ కన్నీరు చూస్తున్నాడు. హల్లెలూయా. నీ మూలుగులు చూస్తున్నాడు దేవుడు. నిన్ను శాశ్వతంగా విడుదల చేయడానికే ఆయన ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆమేన్. నిన్ను అవమానించిన వాడు ఇంక నీ దగ్గరికి రాకూడదు, నిన్ను నిందించిన వాడు నీ దగ్గర రాకూడదు, నిన్ను కష్టపడిన వాడు నీ దగ్గరికి రాకూడదు, ఇక ఎప్పుడు నీ శత్రువు నీ దగ్గర చూడకూడదు. అది దేవుడి ఆలోచన. మనం ఆలోచనలు ఎలాగుంటాయి అంటే, ఇలా తిరిగిపోవచ్చు కదా అనుకుంటాం. అందుకే దేవుడు చెప్పినట్లుగా వినాలి. దేవుడు ఏమంటున్నాడంటే, శత్రు సమూహాన్ని నేను నేలమట్టం చేస్తాను, ఇక ఎప్పుడు శత్రువు అనేది నీకు ఉండదు బిడ్డ, అందుకే నేను ఇటు తీసుకెళ్తాను అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సైన్యమనంతటినీ కూడా సముద్రంలో ముంచేయాలని ప్లానింగ్ చేశాయి. ఇది ఇక ఎప్పటికీ నా ప్రజలకి, నా బిడ్డలకి శత్రు సమూహం మరి ఎప్పుడు కనిపించకూడదని. ఏముంది అక్కడ? ఏముంది లాస్ట్లో? ఏముందమ్మా? ఇక మీదట, ఏమంటే ఇక మీదట మరి ఎన్నడూ మీరు చూడబారు. గుర్తుపెట్టుకోండి, ఇక మీదట మీ శత్రు సమూహం ఎవరైతే ఉన్నారో, మీకు వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో, మీ మీద నిందలు ఎవరేస్తున్నారో, అవమానాలు ఎవరేస్తున్నారు, ఇక మీరు చూడరు. ఆమెన్ చెప్పండి. ఆమెన్ చెప్తేనే మీకు జరుగుతుంది. అది ఏ విషయంలో నింద పడుతున్నారో, ఎలాంటి విషయంలో ఇబ్బంది పడుతున్నారో, ఎలాంటి విషయంలో శోధించబడుతున్నారో, ఇక ఆ శోధన మీ దగ్గర రాదట. మీ మీద శత్రు సమూహం లేసినటువంటి శత్రు సమూహం అక్కడ హతమారుస్తాడు దేవుడే. నిన్ను ఎప్పటికీ తన రెక్కల మీద, తన భుజముల మీద మోయడానికి ఆయన ఇష్టపడుతున్నాడమ్మా. ఇక మీదట నువ్వు చూడవన్నాడు, ఇక మీదట నీ శత్రు సమూహం ఉండదన్నాడు, ఇక మీదట నీ అనారోగ్య సమస్య ఉండదు, ఇక మీదట నుంచి నువ్వు ఏ బాధ ఉందో ఆ బాధ నుంచి విమోచించబోతున్నాడు. ఇక ఎప్పుడు చూడవంతే. హల్లెలూయా. దేవుడు ప్రణాళిక అలా ఉంటుంది, దేవుని ఉద్దేశములు అలాగ ఉంటాయి. మనం అర్థం చేసుకొని పోవాలి. చేయలేదు, నా కోసం ప్రార్థన చేయలేదు, ఇంటికి పిలిస్తే రాలేదు, ఇలాంటి వద్దు. ఇంకా మనం అందరం కూడా ఎలా ఉండాలంటే, క్రీస్తు బిడ్డలుగా ఒకరు ప్రేమ కలిగి ఉంటే నీ శత్రు సమూహం ఆయన హతమార్చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే గనక ఇక ఎప్పటికీ కూడా ఇక మీదటి నుంచి చూడరు. ఎప్పుడు తెలుసా? ఇక మీదట మనసు ఆశలు చంపుకుంటే, ఇక మీదట దేవునికి అయిష్టమైన మనసును చంపుకొని దేవునికి ఇష్టానుసారంగా నడిస్తేనే ఇక మీదట శత్రు సమూహము నీ దగ్గర రాదు. ఊరికనే కాదు, ముందు ఒక పెట్టాడు షరతులు, ముందు ఒకటి పెట్టాడు. ఆ పాయింట్ని బట్టి ఈ పాయింట్ జరుగుతుంది. ఏం మానేయాలమ్మా? పోకిరి. ఇక్కడ బాగానే ఉంటారమ్మా చాలా మంది. ఇప్పుడు పిల్లలైనా కాబట్టి, మన పిల్లలు ఉన్నారనుకో, ఇక్కడ బాగానే ఉంటారు మంచిగా, అసలు చాలా బుద్ధిమంతులుగా మంచిగా. బయటకు వదిలేయండి, ఇంకా వాళ్ళ ఇష్టం. ఇంకా ఏదే డీజీ మామూలుగా ఉంటుంది, వాళ్ళ స్టైలే వేరేగా ఉంటుంది. ఇలా అంటారు. ఇంకా ఓహో ఇది పోకిరి చేస్తారు. ఒకప్పుడు వేసాము, వదిలేయండి. ఒకప్పుడు నేను చేశాను, నేను కూడా డ్యాన్సర్నే. ఏదో ఇలాగున్నాను, తెల్ల బట్టలు వేసుకొని, నేను డ్యాన్సర్నే. డ్యాన్స్ నేర్పించాను, ఆర్ట్ నేర్పించాను. ఆర్ట్ వచ్చు, మీకంతా టాలెంట్లు ఎక్కువే ఉన్నాయి నాకు, కానీ ఉన్నాను అలాగా. దేవుడికి ఏదో ఉపయోగపడుతుందో అదే చేస్తాను. నాకు టాలెంట్లు ఉన్నాయని ఒకసారి ఎర్రబోగిపోయాను బాగా. ఒరే, నీ టాలెంట్లు ఇచ్చింది నేను, నువ్వు వచ్చి ఇక్కడికి నా సేవ నువ్వు చేయాలన్నాడు. అందుకని ఇటు వచ్చాను. అది డ్యాన్సు, మిమిక్రీ, ఆర్టు, మేకప్ చేయడం, రకరకాలు ఉన్నాయి అన్నీ. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చిందే.
అయితే దేవుడి కొరకు ఉపయోగించకుండా లోకం కొరకు ఉపయోగించాను, లోకంలోనూ ఆనందపడ్డాను కాబట్టి దేవుడు ఎక్కడ పెడితే ఈడు సరిగా తిన్నగా అవుతాడు, ఈడు వంకర బుద్ధి అంతా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. ఆ వంకర అంతా ఎలాగున్నదల్లా ఇలా వచ్చేసింది. కుక్కతోక వంకర అంటారు, అది మాత్రం పోదు అమ్మా. కుక్కతోక కొన్ని కుక్కలు నార్మల్గా ఇలా ఇలాగ ఉంటాయి, కొన్ని ఏమో ఇలా చుట్టుకుపోయి ఉంటాయి. అర్థమవుతుందమ్మా? దాని గురించి కూడా రాశాడు బైబిల్లో. అయితే ఈ కుక్కతో వంకర ఉండేది, అది పుట్టుకతో వచ్చింది. అయితే ఇది ఏమవుతుందంటే ఎంతలా లాగినా మళ్ళీ ఇలా తిరుగుతుంది. అంటే మనసులు, కొన్ని మనసులు ఎలా ఉంటాయి తెలుసా? ఎంత భక్తిగా ఉన్నా, ఎంత విశ్వాసం కలిగి ఉన్నా వాళ్ళు మళ్ళీ కుక్కతో వంకరలాగా ఇలా తిరిగిపోతాయి. కొద్ది రోజులు బాగానే ఉంటారు, ఒక నెల రోజులు బాగానే ఉంటారు, ఆ రెండో నెలలోనూ మళ్ళీ కుక్కతోక వంకరలా తిరిగిపోద్ది ఇలాగా. ఎందుకు? మనిషి ఒకసారి బ్రదరు నేను వెళ్తున్నప్పుడు అదే అనుకున్నాం, మాట్లాడుకున్నాం. మనుషులు, మనం కూడా మనిషిమే కదా, ఒక సమర్పణ కలిగిన మనిషిగా ఎందుకు ఉండట్లేదు? ఒక మనిషిని మనిషిగా ఎందుకు చూడట్లేదు? ఒక మనిషి తన మార్పు చెంది క్రీస్తు యందు మనసు కలిగి క్రీస్తు చెప్పినట్లుగా ఎందుకు వినట్లేకపోతున్నారు తమ్ముడు అని అంటే అదే అర్థం కావట్లేదన్నా అంటున్నాడు. అంటే ఇప్పుడు మేము మనుషులమే కదా, మేము సేవకులమే. మీకంటే 7 అంతుల తీర్పు మాకుంది, మీకు ఒక తీర్పే. నువ్వు నిలబడ్డ బాగా అయింది, నీకు 7 అంతుల తీర్పు అని మీరు సరదా పడవచ్చు. ప్రతి మాటకి జవాబు ఇప్పించే బాధ్యత మాకున్నది. కాబట్టి బిడ్డలారా, మనం నిజమైన సమర్పణ కలిగి ఉంటే గనక ఈ ఆలోచనలు, తలంపులన్నీ మారిపోయి దేవుని ఇష్టానుసారంగా నడుస్తూ దేవునికి నచ్చిన పనులే చేస్తాం. ఆమేన్. ఎప్పటికీ అలాగే ఉంటే గనక చూసి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? భ్రష్ట మనస్తత్వానికి అప్పగిస్తాడట. దేనికి అప్పగిస్తాడు? మనకు మారు మనసు లేకపోతే గనక, చెప్పి సేవకుడు చెప్పిన మాట వినకపోతే గనక, దేవుని వాక్యము బోధిస్తూ వినకపోతట, దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను భ్రష్ట మనస్తత్వానికి దేవుడు అప్పగిస్తాడట. సైతాన్ మీద పెట్టుకోవద్దు మనసు. సైతాన్ పాపం అంటే భయమే ఎప్పుడు. వాడు ఏం చెప్పినా ఆడి మీద తోస్తూ ఉంటాం కొంతమంది. ఎందుకోనండి సైతాను రానివ్వట్లేదండి అంటే, సైతాన్ కాదు, నువ్వే రావట్లేదు. వాడు ఎందుకు రానివ్వడండి? కాళ్ళు పట్టుకొని ఏమైనా బంధాలు వేసాడా? సైతాన్ ఎందుకో కానీ నన్ను గడిబిడి చేసిందండి అంటే నువ్వు గడిబిడి చేసుకున్నావు. నేను అనేది మనం చేసుకున్న క్రియలను బట్టి మనం తప్పులో దొరుకుతాం తప్ప, ఎందుకోనండి ఎవరు అన్నారు, ఒక వ్యక్తి అన్నాడు, సైతాన్ ఎందుకో కానీ అలాగా నాకు కొంచెం సైతాన్ గడు అలాగ మాట్లాడమని, ఫోన్ చేయమని, లేకపోతే గలిబిలి చేయమని, లేకపోతే ఫోన్లో అసభ్యకరమని చూడమని సైతాన్ ఎందుకో బుద్ధి పుట్టిస్తున్నాడంటే, నీ బుద్ధి ఏమైంది? సైతాన్ బుద్ధిలో నీ బుద్ధి పెట్టుకుని నీ బుద్ధి ఏమైంది? నీకు బుద్ధి జ్ఞానం లేకపోతే దేవుని దగ్గర నేర్చుకో. దేవుడు సాధారణంగా ధారాళంగా ఇస్తానన్నాడు. ప్రతిదీ ఆడి మీద తోసికండి. ఆడు ఏడుస్తున్నాడు అలోమని, వాడు ఏడుస్తున్నాడు, ప్రభా వీళ్ళు ఎప్పుడు చూసినా నన్ను తలసుకుంటే ఎప్పుడు ఉండరు ప్రభా, వీళ్ళు నువ్వేమో నన్ను అనుకుంటావు. వాళ్ళు చూస్తే ఎప్పుడు అబండాలన్నీ నా మీద వేస్తారు. సైతాన్ గడు అలా చేశాడండి, సైతాన్ గడు తల్లపు తెచ్చాడండి, సైతాన్ గడు అది తెచ్చాడండి, సైతాన్ గడు ఇది తెచ్చాడండి, సైతాన్ గడు చెయ్యిని కూడా చేశాడండి. ఇప్పుడు ఆడింది చేస్తాడు. ఒక మాట మీకు ఇప్పుడే చెప్తున్నా, ఉదాహరణగా చెప్తున్నా. ఇది ఏంటి? ఆయన ఇప్పుడు సిగరెట్ అనుకోండి, ఓకేనా? ఎందుకోనండి సిగరెట్ కాల్చుకుంటా సైతాన్ కూడా బాగా సిగరెట్ అసలు వదలనీయట్లేదండి. వాడేమైనా చేతిలో పెట్టాడా? నువ్వే వెలిగించుకున్నావు, పెట్టులోంచి నువ్వే తీసావు, నువ్వే కాల్చి సైతాన్ మీద తోసేస్తాడు. ఎంత ఏడుస్తాడు పాపం. అసలు వద్దని వదిలేసి నువ్వు వదలాల. అట్ ద సేమ్ టైం నీ మనసులో ఉన్నటువంటి రకరకాలమైన ఆలోచనలన్నీ నువ్వు వదిలిపెట్టాలి. నువ్వు పట్టుకొని సైతాన్ గడు ఎందుకో హృదయంలో దూరిపోయాడండి, సైతాన్ గడు ఎందుకో అలా లాగేశాడండి, ఎలాగ లాగేశాడండి. నో, మన హృదయం కరెక్ట్ లేదు, మన మనస్సు కరెక్ట్గా లేదు, మన ఆలోచనలు కరెక్ట్గా లేవు. అవన్నీ ఉండాలంటే యేసు క్రీస్తులోకి నీవు వచ్చి, క్రీస్తుకి నువ్వు సజీవంగా నువ్వు యాగమైపోతే, నీ సమర్పణ కలిగి ఒక జీవితం కలిగి ఉంటే గనక, మనసు ఆశలను విడిచిపెట్టి దేవునికి ఇష్టానుసారంగా నడుచుకుంటే గనక, ఇదిగో ఇంకెప్పుడు నువ్వు శత్రువులు చూడవు, అనారోగ్య సమస్య చూడవు, నిందలు చూడవు, అవమానము చూడవు, గొప్ప అభివృద్ధిని నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. ఈ ఎర్ర సముద్రం అనే ఒక దాడితే గనక బిడ్డారా, ఎర్ర సముద్రము నువ్వు దాడితే గనక,
దేవుని మాట విని అడ్డుగా ఉన్నటువంటి సమస్యను నువ్వు దాటితే గనక ఆయన రెక్కల మీద మోసేస్తాడు నిన్ను. ఇక నీ చెప్పులు అరగవు, నీ బట్ట మాయదు, ఇక నీ కుటుంబం తొల తూగుతూ ఉంటుంది, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోతావు. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, మరొక మాట చదువుకొని ముగిద్దాం. చూడండి, మరొక ఆశీర్వాదం. ఎస్సీ గ్రంథము 29వ అధ్యాయం. ఇరవై 29వ అధ్యాయము 22. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవాయే యాకోబు కుటుంబమును గూర్చి ఎలాగూ సెలవిస్తున్నాడు. చూడండి, అబ్రహామును విమోచించిన దేవుడే, అబ్రహాము విమోచించినటువంటి యేసయ్యే ఈ కుటుంబాన్ని గూర్చి, యాకోబు కుటుంబాన్ని గూర్చి ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమని? ఇక మీదట, అండర్లైన్ చేసుకోండి, అది ఇక మీదట వచ్చిందా? అక్కడ ఇక మీదట నీ శత్రువును చూడమన్నాడు. ఇక మీదట ఇక్కడ ఏమంటున్నాడు? ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, జాగ్రత్త వినండి. ఇక మీదట అనేది చాలా ఇంపార్టెంట్. ఇక మీదట మీరు ఎన్నటికీ సిగ్గుపడరు. యాకోబు సిగ్గుపడ్డట. ఎందుకని? యాకోబుని దేవుడే విమోచించాడు. అబ్రహాముని విమోచించిన దేవుడే మనల్ని విమోచిస్తాడు. ఇక ఎప్పటికీ కూడా ఇక మీదటి నుంచి మీరు సిగ్గు పొందరు. ఇక ఎన్నటికీ ముఖం తెల్లబారదు. ముఖం తెల్లబారడం ఏంటంటే ఒక ప్రశ్న. ఇప్పుడు ముఖం తెల్లబారడం అంటే వెళ్ళిన తర్వాత ఒక అవమానం జరిగింది అనుకో, ముఖం ఎలా మాడిపోద్ది? అది తెల్లగా మారడం. మంచి సంతోషంగా వెళ్ళాడు, సంతోషంగా వెళ్ళిన తర్వాత అక్కడ అనుకూలంగా రాలేదనుకో, ముఖం ఏమైపోద్ది? ఏరా ముఖం తెల్లగెట్టుకున్నాం అంటారు కదా, అంటారా లేదా? అలాగా యాకోబుని గురించి అంటున్నాడు, ఇక మీద నుంచి యాకోబు సిగ్గుపడడు, ఇక మీద నుంచి యాకోబు ముఖము తెల్లబారదు. ఇదిగో అబ్రహామును విమోచించిన దేవుణ్ణే మీకు చెప్తున్నాను, ఇక మీద నుంచి మీరు ఎన్నటికీ సిగ్గుపడరు. సిగ్గుపడ్డం అంటే ఒక మాట జాగ్రత్తగా వినండి, అవమానం పొందడం, నిందలు పొందడం ఇక మీద మీ మీదకి రావు. హల్లెలూయా. అయితే ఎప్పుడు రావు? సిగ్గుపడకుండానా? ఎప్పుడు నిందలు రావు? దేవునికి ఇష్టానుసారంగా నడిచినప్పుడే. ఇంకా చాలామంది ఫేస్బుక్ల్లోనూ ఇంకా రకరకాలుగా వాళ్ళు రూపాలు పెట్టుకొని అందంగా తయారయ్యి రీల్స్ చేస్తున్నారు. అవునా కదా? అవసరం అవి? చచ్చిపోయినా కానీ ఇంకా రీల్స్ వదలలేదు నాయన. మా అక్క దగ్గర ఒక ఆమె ఉంటుంది, మన మీటింగ్కి వెళ్తాడు, కలిసింది, ఒకేసారి కలిసింది. అమ్మ బాగున్నావా అని 15 కట్టలు వేసిదట. ఏది? రైస్ కట్టలు, మీటింగ్ల కోసం. మనసు మారలే. దేవుడికి డబ్బు ఇచ్చేస్తే ఆయన ఏమి లంచం పుచ్చుకునే కాదు. ఒక 10 రూపాయలు వేసేస్తే నన్ను ఈరోజు దీవించేస్తాడు, 100 రూపాయలు వేసేస్తే దీవించేస్తాడు కాదు. ప్రతి మీటింగ్కి 15 రైస్ కట్టలు వేసిదట. అప్పు చేసి, మరి ఎవడేమన్నాడు అప్పు చేసి? దేవుడు నాకు అది చేసేస్తాడు, నాకు మంచి ఉద్యోగం ఇచ్చేస్తాడు, దేవుడికి ఇచ్చేస్తే అది కాదు. నీ హృదయం మారి నువ్వు రూపాయి వేసినా దాని ఆశీర్వాదం తిరిగి వచ్చేది. హల్లెలూయా. నీ మనసు మారుకుంటా మనసంతా లోకం మీద పెట్టుకొని ఇలా దిగ్గుని తెల్ల తక్కువ మళ్ళీ మంచి అందంగా ఇలా చేసుకొని, చూడండి వాళ్ళు రీల్ అక్కడ పెట్టుకుంటారు, అలాగా పెట్టుకొని మంచి చేసి డైలాగులు పాడతారు. డైలాగులు ఏం డైలాగులు? ఆ సినిమా డైలాగులు మంచిగా ఆ నోరు కదుపుతూ మాట్లాడతారు. ఏమవుతుంది? సిగ్గుపడడం దాని నుంచే బిడ్డలారా. ఆమె ఏమైంది తెలుసా? బ్రతుకంతా లాస్ట్కి చచ్చిపోయే స్థితికి వచ్చింది. ఆమె చచ్చిపోయిన స్థితికి లోపల ప్రాబ్లం వచ్చింది, పేగు కుళ్ళిపోయింది. కొద్ది దినాలు, కొన్ని నెలలు హాస్పిటల్లో ఉంది. దేవుడు అది అనుమతించినప్పుడు ఇప్పటికైనా సిగ్గు రావాలి కదా, ఇప్పటికైనా ఆమెకి బుద్ధి రావాలి కదా. మళ్ళీ అదే మనం చూస్తే మళ్ళీ అదే వచ్చింది. ఈమె మారదు. ఏం చేస్తాడు దేవుడు? భ్రష్ట మనస్తత్వానికి అప్పగించదు. రోమిలు రాసిన పత్రిక చదవద్దు కానీ 1వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది చూడండి. భ్రష్ట మనస్తత్వానికి దేవుడే అప్పగించేస్తారట. చేయరాని కార్యాలు చేస్తారట వారు. అందుకని బిడ్డలారా జాగ్రత్తగా వినాలి. ఎన్నటికీ సిగ్గు మీరు నొందరు, ఎన్నటికీ మీ ముఖం తెల్లబారదు. అంటే మీకు నిందలు కానీ అవమానాలు కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా సిగ్గు నొందరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
సిగ్గున్నందరూ అని అంటే అర్థం ఏంటంటే మనకు దేవునికి ఇష్టానుసారంగా నడవాలి, దేవునికి నచ్చినట్లుగా చేయాలి బిడ్డలారా. అలాగా చేస్తేనే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. లేకపోతే నలుగురిలో మనం సిగ్గుపాలు అవుతాం, తర్వాత మన ముఖం నిందల పాలైపోయి అవమానాలు పొందుతాం. ఇక మీదటి నుంచి సిగ్గుపడక్కర్లేదంటే, ఇక మీద నుంచి నీ ముఖము నిందల పాలు అవ్వకూడదంటే ఏం చేయాలయ్యా? దేవుడు మాట వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఈ సిగ్గు గురించి చెప్తే ఒక మాట చదవండి ఒకసారి. 2వ తిమోతి పత్రిక. ఒక మంచి వ్యక్తి ఉన్నాడు చూడండి, అపోస్తలుడైన పౌలు తన గురించి రాస్తున్నాడు. 2వ తిమోతి 1వ అధ్యాయము 16వ వచనం చదవండి అమ్మా. అక్కడ ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. ప్రభువు ఒనేసిపోరు ఇంటివారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యములు ఆదరించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఈ ఒనేసిపోరు అనే వ్యక్తి యవనస్తుడు. అమ్మ వినండి ఒకసారి, నేను ముగిస్తాను. ఒక్క పాయింట్ నా వైపు చూడండి. ఈ ఒనేసిపోరు అని ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆయన అపోస్తలుడైన పౌలు దగ్గర బాప్తిసం తీసుకున్నాడు. వాడు ఆత్మీయమైన తండ్రి. అయిన ఈ అపోస్తలుడైన పౌలు కుటుంబం అంతా కూడా ఆ ఒనేసిపోరు కుటుంబం అంతా మారింది. ఎవరి వల్ల? అపోస్తలుడైన పౌలు ద్వారా. అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ తండ్రి కాబట్టి తన శరసాల్లో ఉన్నాడని ఈయన సిగ్గుపడలేదు. ఆ దినాల్లో బిడ్లారా జాగ్రత్త వినండి, అర్థమవుతుందమ్మా? నేను ఏదో కాకిలా కై 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 నడుచుకుంటూ పోతున్నాను. హలో పిల్లలు, నా వైపు చూడండి, వినండి. యవన బిడ్డలు ఎలా ఉండాలో ఓ మాట చెప్తున్నాను. ఒనేసిపోరు అని ఆ వ్యక్తి యవన బిడ్డ. అతను అపోస్తలుడైన పౌలు అంటే పాస్టరు శరసాల్లో, రోమ సామ్రాజ్యంలోను శరసాల్లో ఉండబడితే ఈయన బంధించబడ్డాడు, జైల్లో వేయబడ్డాని ఈయన సిగ్గుపడలేదట. ఈయన అప్పుడు ఆ కాలంలోనూ సువార్త అందించడం చాలా భయంకరము. రోమిలు రాసిన ఆ రోమాలోను బిడ్డలారా జాగ్రత్తగా వినండి, ఆ రోమాలోకి ఎవరైనా క్రైస్తుడు అన్నవాడు వెళ్తే కనుక చంపేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు తన తాలూకు మనిషి అంటే చచ్చిపోతున్నారు, చంపేస్తున్నారు అక్కడే. అలాంటి దుస్థితి టైంలో కూడా ఈయన సిగ్గుపడలేదట. ఎవరో ఒనేసిపోరు అనే యవనస్తుడు జైలుకి వెళ్ళి వెదికి, అయ్యో నా ఆత్మీయ నాయకుడు, అయ్యో నా ఆత్మీయ పాస్టర్ గారు, అయ్యో నా ఆత్మీయ తండ్రి, ఆయన అలా వదిలిపెట్టకూడదే అని తనకున్నటువంటి ఆదరణ ఎలాడదాం తెలుసా? వెళ్ళి ఏమంటున్నాడు అక్కడ? వాళ్ళు దీవిస్తున్నాడు. ఇంటి వారందరూ కనికరించబడాలని దీవిస్తూ అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలు గూర్చి, ఆయనకి సంఖ్యలు వేసినప్పుడు సిగ్గుపడలేదట. శ్రద్ధగా నన్ను వెతికి, ఈరోజు పాస్టర్ గారిని శ్రద్ధగా వెతికే దినం ఉందా? చూడండి, శ్రద్ధగా వెతికి ఎక్కడున్నాడు, ఏ జైల్లో ఉన్నాడని వెతికి పట్టుకొని ఏమంటాడు లాస్ట్ మాట? కనుగొని అనేక పర్యాయములు ఆదరించాడట. ఆమేన్. ప్రార్థన ఆమేన్ అనుకుని పారిపోతున్నాం. ఒక యవనస్తుడిగా సేవకుల పట్ల కానీ సంఘం పట్ల భారం ఉండాలి కదా. ఒక సేవకుడు ఆత్మీయ నాయకుడని ఒనేసిపోరు ఏం చేస్తున్నాడో తెలుసా? శ్రద్ధగా వెతికాడట సేవకుడు ఎక్కడున్నాడు, ఏ జైల్లో ఉన్నాడని. ఒకరోజు 2 రోజులు వెళ్ళి ఫ్రూట్స్ ఇచ్చేసి రాలేదు, ఒకరోజు 2 రోజులు వెళ్ళి ఏదో అన్నం పెట్టి రాలేదు. ఇక మళ్ళీ వెళ్తే నన్ను చంపేస్తారేమో, మళ్ళీ వెళ్తే నన్ను ఏమంటారో తెలియదు అని సిగ్గుపడలేదు దేవుని గూర్చి. ఆయన సిగ్గుపడక అనేక పర్యాయములు ఉన్నదమ్మా అక్కడ. అనేక పర్యాయములు అంటే ఎన్నిసార్లు ఆయన కొరకు ప్రయాసపడి ఆదరించినట్టు పౌల్ని, సేవకుల్ని ఆదరించినట్టు. ఈరోజు ఆదరిస్తున్నామా సేవకుల్ని? సేవకులు ఆదరించకపోగా సేవకుల మీద సొనుక్కోడు, గొనుక్కోవడం. సేవకులు ఆదరించాలి. తిన్నారా, ఉన్నారా, వాళ్ళకేమంటే పర్వాలేదు, బిల్డింగ్ ఉంది, పర్లేదులే, ఎలా బతికేస్తారు, మనం లేకపోయినా పర్వాలేదు అనే మాట తప్ప వారు ఏం తింటున్నారు, ఉన్నారా, లేకపోతే ఏం చేస్తున్నారు అనే ఆలోచన, వెదకడం, వారి కోసం మాట్లాడడము, ఇలాంటి మాటలు చెప్తే గనక ఈ ఒనేసిపోరు అనేక పర్యాయంలో అన్ని ఆదరించినట్ట, భోజనం పెట్టాడట, ఆతిథ్యం చేసినట్ట. అటువంటి ఎవరి బిడ్డలు కావాలి ఈ రోజుల్లో?
దేవుని సంఘం కొరకు, సేవ కొరకు, పని కొరకు సేవకులు ఏ రీతిలో ఉంటున్నారని సేవకుని కనిపెట్టుకుని ఉన్న యవ్వన బిడ్డలు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సిగ్గుపడక్కర్లేదనే విషయముల గురించి చెప్తున్నాను. ఆయన సిగ్గుపడలేదు, సంఖ్యలు లేసినా సిగ్గుపడలేదు. ఇప్పుడు నాకు సంఖ్యలు లేస్తే గనక మీరు అందరూ ఉంటారా? వేస్తే ఎవరుంటారో తెలుస్తుంది. ముందే పారిపోతాడు బ్రదరు. అక్కడంతా సువార్త అందించిన బ్రదర్ పారిపోతాడా? ముందు అడ్డుకొచ్చాడు నా దగ్గరికి, మా అన్న ముందు నాకు సంఖ్యలు లేయి అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరిని ఏమంటలే, దేవుడి కొరకు మాట్లాడుకుంటున్నాం అంతే. మనం ఎలా బ్రతకాలు మాట్లాడుకుంటున్నాం. ఎవరిని కించిపరచట్లేదు, ఎవరి కోసం మనకు అక్కర్లేదు, ఎవరి జోలి మనకు అక్కర్లేదు. ఎవరి జోలి కావాలి? దేవుని కూర్చుని జోలే కావాలి. దేవుని ఆ ఊసే కావాలి. ఈ రోజు నుంచి ఏ ఊసి కావాలి మనకి? ఒకసారి మీరు ఏదైనా ఊసు మీకు నోట్లోకి వచ్చింది అనుకో, అప్పుడు వెంటనే మీకు గుర్తు రావాలి, అమ్మో ఏసయ్య ఊసే రావాలి నాయన, ఇంకే ఊసి మనకు వద్దు అనుకోవాలా లేదా? ఇక నుంచి అలాగా అనుకోవాలా. మూడో మాట చదువుకుందాం చూడండి. ఫస్ట్ మాట ఏంటి? ఇక మీదట శత్రువులు నువ్వు చూడవు, ఇక మీదట నువ్వు సిగ్గుపడవు, అవమానం పొందవు. మూడోది, ఇక మీదట చూద్దాం చూడండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము ఒకే ఒక మాట చదివి ముగించేసేద్దాం. 8వ వచనం చదువుతామా చూడండి. ఇక్కడ కూడా ఇక మీదట అనేది అండర్లైన్ చేసుకోండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారు అందరికీ అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము. అనుకోవచ్చు మీరు, సేవకులకైనా నీతి కిరీటం, సేవకులకైనా అన్నిని అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు కిందని? నాకును మీకును. ఎవరో వారు మీకు అనేది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారు అందరికీ అనుగ్రహించబడతారు. తన ప్రత్యక్షత ఎలాగ అనుగ్రహించబడుతుంది అంటే, క్రీస్తు కొరకు నిలబడి నీకు నచ్చినట్లు కాదు, దేవునికి నచ్చినట్లుగా నడిస్తే గనక ఆ ప్రత్యక్షతను బట్టి నీకు కూడా నీతి కిరీటం అనుగ్రహించబడుతుంది. ఈ జీవితం ముగించిన తర్వాత బిడ్డలారా, ఈ బ్రతుకు ముగించిన తర్వాత నీ కొరకు నీతి కిరీటం ఉందా? చూడండి, ఇక మీద నుంచి నీకు అవమానాలు రావు. ఇక్కడి నుంచి నీ శత్రువు నీ దగ్గర రాడు. ఇక నుంచి నీ శత్రువు సమూహాన్ని నశింపజేస్తాడు. ఇక నీకు నిందలు ఉండవు, అవమానాలు ఉండవు, ఏముండవు. ఇక మీదటి నుంచి నీకు నీతి కిరీటమే ఉంటుంది అంటున్నాడు. ఆ నీతి కిరీటం పొందాలంటే అంత ఈజీయా? ఎన్ని శ్రమలు పొందాలండి, ఎన్ని కష్టాలు పొందాలండి, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఈడ్చి 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 కొట్టారు, జైల్లో వేశారు, రకరకాలుగా చేశారు, రకరకాల ఇబ్బందులు, రకరకాల నిందలు, అవమానాలు పొంది ఎవరి కొరకు? క్రీస్తు కొరకు శ్రమ పడ్డాడు. ఎవరో? అపోస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, మనం క్రీస్తు కొరకు శ్రమ పడితే మనకి కూడా ఏముంచుతుంది? నీతి కిరీటం ఉంటుంది బిడ్డలారా. అందుకని మనందరికీ యేసుక్రీస్తు మీద నమ్మకం ఉండి విశ్వాసముతో మనము దేవుని యందు నమ్మకం ఉంచి దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడో ఆ రీతిలో ఉంటే గనక ఇక నుంచి మనకి నీతి కిరీటం ఉంటుంది. ఇక మీద నుంచి మనకి అవమానం కొట్టివేస్తాడు. ఇక మీద నుంచి మన శత్రువు మన దగ్గర రాడు. శత్రువు అనగా ఎవరో శత్రువు ఉన్నాడు కాదు, రకరకాలమైన శత్రుత్వం నీ మీద ఉంటుంది. ఎలాగంటే మనుషుల ద్వారా శత్రుత్వం ఉంటుంది, మనసు ద్వారా శత్రుత్వం ఉంటుంది, సైతాను శత్రుత్వం ఉంటుంది. నేను ఎలా పడగొట్టాలో, ఎలా నిందలయ్యాలో, నువ్వు ఏదైతే ఏ వీక్నెస్ ఉందో దాని మీద కొడతాడు. నువ్వు ఈ వీక్నెస్తో ఉంటావు దాని మీద కొడతాడు. కొట్టి నీ నీతి కిరీటం నీకు రాకుండా ఆపు చేస్తాడు. అంతేకాదు, నీవందులో అవమానం పొందాలని, నీవందులో అపనిందలు పొందాలని వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఇక ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడు కూడా మీ శత్రు అనగా
మీ శత్రువు అనగా మీ ఎనిమి. హల్లెలూయా. మీ శత్రువు ఎవరు ఉన్నారా? ఉన్నారా? అంత శత్రువు ఎవరున్నారబ్బా? ఏం చేస్తారు? అపవాదిగాడు ఏం చేస్తాడు తెలుసా? కొంతమందిని మీ మీదకి శత్రుత్వం లేపుతాడు, మీ ఉద్యోగాల్లో లేపుతాడు. మీరు బాగా బతుకుతారనుకో. ఇప్పుడు ఇందాక అమ్మలు చెప్పింది అంటే చూడండి, అంటే ఒక్కడు చేస్తున్నటువంటి పని అందరికి వచ్చేస్తుంది. ఒక్కడు పొరపాటు చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. ఒక సేవకుడు తప్పు చేస్తే సేవకులందరినీ తప్పు పడతారు. ఒక పోలీసు తప్పు చేస్తే పోలీసులందరినీ తిడతారు. అలాగా ఏంటంటే ఒక్కరు తప్పు ఏమవుద్దంటే అక్కడ ఉన్నవారు అందరినీ తీసేయాల. అది పెట్టుకుంటాడు మెయిన్. కానీ దేవుడికి అసాధ్యమైంది ఏమి లేదు కదా. ఈ విషయంలో కూడా చాలామంది తీసేయాలనుకున్నారు. తీసేయాలనుకుంటే ఏమంటే ఒకటే దేవుడికి ప్రార్థన చేయాలి. మనకి ఒకటే గుర్తుంచుకోవాలి, నీ మీదకి శత్రుత్వం వస్తే, నీ మీదకి లేనిపోయిన నిందలు వస్తే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే విజయం వచ్చిందా లేదా? ప్రార్థనే ప్రతిదానికి మూలము. ప్రార్థన చేస్తే గనక నీ శత్రుత్వం పారిపోద్ది. నువ్వు దాటలేని దాటగలుగుతావు. ఇది అసాధ్యమనేది సాధ్యంగా మార్చి చూపిస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఇక మీదటి నుంచి పోకిరీ చేష్టాలు పట్టుకుందామా? పిల్లలు వినండి, ఇక నుంచి పోకిరీ చేష్టాలు అంటే ఊరికే పక్కపక్కలో ఇకపక్కలో వద్దు. నువ్వు పెద్దోడు అయ్యావు, ఇక అవి మానేయాలి. అర్థమవుతుందా నా మాట? హలో పిల్లలు, ఏం మానేయాలి? పోకిరీ శాస్త్రాలు అంటే పోకిరిగా తిరగడం అని అలాగ ఉండకూడదు. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? సైలెంట్గా దేవుని స్మరించుకుంటూ మాట్లాడినప్పుడు మాట్లాడాలి, నవ్వునప్పుడు నవ్వాలి. ఎప్పుడు నవ్వు వస్తుంది అప్పుడే నవ్వాలి. నవ్వు రాకపోయినా ఏవో నవ్వుతూ ఉంటారు, ఎందుకు వస్తుందో తెలియదు నవ్వు. తర్వాత తాగుబోతు విందులో పాలు పంచుకోవద్దు దయచేసి. వాళ్ళు రమ్మన్నారండి, వద్దు నేను రానని చెప్పు. తర్వాత వారు ఏదైనా పండగలు పిలిస్తే వెళ్ళొద్దు, తర్వాత వెళ్ళండి. డైరెక్ట్గా చెప్పేసేయండి అంతే. దేని విషయంలో వెళ్ళొద్దు బిడ్డలారా. ఆ తర్వాత దురాశలు వద్దు. మెయిన్ డేంజర్ పాయింట్ ఏంటి తెలిస్తే దురాశ. తాగుబోతుడు ఎప్పుడొకప్పుడు మారుతాడు రా నాయనంత. దురాశ పోకపోతే లేనిపోని బాధ. దురాశ దుఃఖం మనకు చీటై ఉందన్నాడు. అందుకనే దురాశ పడొద్దు. మంచిగా వ్యక్తి ఎదుగుతున్నాడు అనుకోండి, కిరణం, ఏం చేయాలి మనం? ఇంకా ప్రోత్సహించాలా లేదా? వెరీ గుడ్, వెరీ గుడ్ బిడ్డ, నువ్వు చాలా ఇంకా 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 ఎదుగుతావు, ఇంకా బాగుంది, అలాగంటారు కొందరు. ఏం చేశాడే వేస్ట్ అమ్మా అది అనకూడదు. ఇంకా ఇంకా బెటర్మెంట్ ఉంటుంది, ఇంకా మంచిగా చేస్తావు, నువ్వు ఇంకా బాగా చేస్తావు అని ఆయన్ని ప్రోత్సహించి ఉన్నతమైన స్థానంలో వెళ్తే మనం ఆనందించాలట. అలాగ ఆనందిస్తే అది దేవునికి ఇష్టమైంది. ఇక నుంచి అసూయ తీసుకుందామా? దురాశలు తీసుకుందామా? లేదా? అసూయలు ఉండొద్దు, దురాశలు ఉండొద్దు, తర్వాత విగ్రహారాధన ఉండొద్దు. ఇక మీదట అల్లరితో కూడిన ఆటపాటలు వద్దు, తాగుబోతులు ఇందులో వద్దు. దేవుడు ఏం చెప్తున్నాడు అదే. మద్యపానం వద్దు. పర్లేదండి ఒకసారి పర్లేదు చల్లగా ఎండండి అని వేయొద్దు. దయచేసి గుర్తు చేసుకోండి. ఒకవేళ నా దగ్గర చాట్ ఉండొచ్చు, ఎవరు చూస్తున్నారు? ఖచ్చితంగా అందులో పొరపాటు లేదు. దేవుడు నాకు చెప్పేస్తాడు, బిడ్డలారా మీరు ఎవరేం చేస్తున్నారో నాకు దేవుడు చెప్తాడు, చూసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏం చేశాను చెప్పండి పాస్టర్ గారు అని అనకండి. మళ్ళీ పాస్టర్ గారు నాకు చెప్పేస్తాడు అన్నారు కదా, ఏం చేస్తాను నేను చెప్పేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మీకు ఎప్పుడు కూడా శత్రుత్వం అనేది ఎప్పుడు దేవునికి ఇష్టంగా నడిచినప్పుడే. దేవునికి ఇష్టంగా నడకపోతే మాత్రం శత్రుత్వానికి దారి తీసేస్తాడు దేవుడే. తీస్తాడు తీయడా? అందుకని భ్రష్ట మనస్తత్వానికి అప్పగిస్తాడు. ఇక మీదటి నుంచి మనము గుర్తుంచుకోండి, ఇక మీదటి నుంచి దేవునికి నచ్చినట్టుగా నడుద్దామా? ప్రార్థన చేద్దాం కలిసి.